దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిదినం 8 గంటలకు ఈ రీతిగా మనం కలుసుకుని ప్రభు సన్నిధిలో ఎదగడానికి, ప్రభు సన్నిధిలో ఆనందించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. క్రమం తప్పకుండా పాల్గొంటున్న బిడ్డలందరినీ అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ 13వ దినము మనం చేసిన ప్రతి ప్రార్థనలు ప్రభు ఆలకించాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను, గణపరుస్తా ఉన్నాను. రేపటి ఆరాధన కొరకు మీరు సిద్ధపడుతున్నారని నేను ఆశపడుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి ప్రభు సన్నిధిలో. మరి మనం కనబడుట కొరకు ఏ ఆటంకాలు వచ్చినా అధిగమించి ప్రభు దగ్గరికి రావడానికి. పిల్లరా, నిర్గమాకాండ 20వ అధ్యాయంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ పరిశుద్ధ దినమును ఖచ్చితంగా మనము ఆచరించాలి. కాబట్టి ఆ చిన్న చిన్న కారణాలు చెప్పి, చిన్న అలసిపోయామని, తలనొప్పని చిన్న కారణాలు చెప్పి ప్రియులరా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాలు, మీ స్నేహితులు అనేక మందిని తోడుకురండి. అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఎదుగుదాం, ప్రభువులో ఆనందిద్దాం, ప్రభు యొక్క ఆశీస్సులు మనం పొందుకుందాం. ఈ బ్లెస్సింగ్ డివైన్ ప్రేయర్స్ డే 13కి మీరు ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి గడిచిన దినాల్లో సంఘ శాస్త్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ గాడ్స్ చర్చ్ అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. వాటిలో కొన్ని మాదిరికరమైన సంఘాల గురించి మనం మాట్లాడుకుంటూ మొట్టమొదటిగా అంతియోక సంఘం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఫిలిప్పి సంఘం గురించి మాట్లాడుకున్నాం. నిన్నటి దినమందు తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు పౌలు చేత కట్టబడిన సంఘాల్లో 3వ సంఘమైనటువంటి ఎఫెసియన్స్ లేక ఎఫెసస్ అనేటువంటి సంఘం గురించి మనము నేర్చుకుందాం. ఎఫ్ఎస్సి సంఘం గురించి మనం నేర్చుకుందాం. రైట్, మీరు ఎంతమంది మరి నేర్చుకుంటున్నారో, కొత్త విషయాలు రాసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మరి టీచ్ చేయడానికి లేక ప్రీచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎన్నో విషయాలు, లోతైన విషయాలు అన్వేషించి రీసెర్చ్ చేసి, మరి ఎఫ్ఎస్సి పత్రిక మనం చాలాసార్లు చదువుకుంటాం, లేక ఫిలిప్పి పత్రిక చాలాసార్లు చదువుకుంటాం. నిన్న నేర్చుకున్నటువంటి తెస్సలోనిక పత్రిక కూడా చాలా సార్లు జరుగుంటాం. కానీ దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, సంఘం ఎలా కట్టబడింది, సంఘంలో ఉన్న సమస్యలు ఏంటి, సంఘానికి పౌలు ఎందుకు రాశాడనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సో ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ టీచింగ్ ఇస్ నథింగ్ బట్, అంత్య దినాల్లో సంఘానికి ఉన్నటువంటి మీనింగ్ కనుమరుగైపోతున్న ఈ దినాల్లో మరి మనము ఎలాంటి సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, సంఘము ఎలాగ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘము ఎలా ఉండాలని లేఖనాలు బోధిస్తున్నాయి అనే 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 పర్పస్ తో, ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ ను మనం నేర్చుకుంటున్నాం. వాస్తవానికి బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ 6 నెలలు బోధిస్తారు. కానీ ప్రభు కృపను బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. మీరు దీవించబడుతున్నారని దేవుని పక్షంగా నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఎక్కువ టైం కాకుండా ఒక 15 to 20 minutes లో ముగిస్తాను నేను. రేపటి కొరకు మరలా మీరు ప్రిపేర్ అవ్వాలి, అందరం ప్రిపేర్ అవ్వాలి. సో ఎందుకు ఎర్లీగా ముగిస్తున్నాను అంటే, రేపు మీరు ఎర్లీగా రావాలనే ఉద్దేశంతో. కాబట్టి 10:30కి మన ఆరాధన. దయచేసి ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేయండి, ఎర్లీగా లేవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అన్నప్పుడు బయట పనుల కంటే, బయట ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ ఆసక్తి మనం కలిగి ఉండాలి. మరొక విషయం చెప్తున్నా నేను, 10:30కి మనం చెప్తున్నప్పుడు కొంతమంది సహోదరులు, కొంతమంది కుటుంబీకులు 10:30కి వచ్చేస్తున్నారు. సో మనం 10:30కి రాకుండా మరి వేరే టైంకి 12కో 11:30కి వస్తే వాళ్ళు మన కోసము చాలాసేపటి నుంచి కూర్చుని ఉంటున్నారు. అది ఎంత మాత్రం కూడా భావ్యం కాదు. సో కాబట్టి దేవుని సన్నిధి పట్ల క్రమశిక్షణ కలిగిన సంఘముగా మనం నేర్చుకుంటున్నాం కదా. దైవిక సంఘాలు ఎలా ఉంటాయి, మరి దేవుడు కోరుకుంటున్న సంఘం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అలాంటి సంఘంగా మనం మార్చబడ్డానికి, అలా కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎర్లీగా లేగండి, ఎర్లీగా సిద్ధపడండి, ఎర్లీగా ప్రభు దగ్గరికి రండి. మరి దేవుని ఆరాధించి, దేవుని వాక్యం విని ప్రభు సన్నిధిలో గడుపుట ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. దేవుడు రేపటి కొరకు మనందరినీ సిద్ధపరచిన వేరక. ఎఫ్ఎస్సి సంఘము గురించి మనం నేర్చుకుందాం. పౌలు క్రోనలాజికల్ గా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా పౌలు తన మిషనరీ యాత్రలో భాగంగా 7,000 మైళ్ళు నడిచాడని, 7,000 మైళ్ళు ప్రయాణం చేసి 14 సంఘాలు కట్టాడని నేను మొదటి దినమని చెప్పాను. అయితే క్రోనలాజికల్ గా మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఫిలిప్పి సంఘాన్ని కట్టాడు, రెండవదిగా తెస్సలోనిక సంఘాన్ని కట్టాడు,
మూడవదిగా మరి 18వ అధ్యాయము 19వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లో 18వ అధ్యాయము 19వ అధ్యాయము 2 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఆ ఈ యొక్క ఎఫెస్ లోనికి ఆయన వచ్చి ఎఫెస్ లో సంఘాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 18, 19 అధ్యాయాలు మనం చూసినప్పుడు పౌలు ఎఫెస్సి సంఘాన్ని స్థాపించినట్లుగా ఎక్కడా కూడా మనకు స్పష్టంగా కనిపించదు. అర్థమైందండి? ఎఫెస్సి సంఘాన్ని ఆయనే స్థాపించినట్లుగా మనకి కనిపించదు. కాబట్టి కానీ ఆయన కొంతకాలమైన తర్వాత ఎఫెస్సులోనికి వచ్చి కొంతమంది శిష్యులను చూచి, చూడండి 19వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, అంటే ఏంటి, పౌలు ఈ పట్టణానికి వచ్చినప్పుడు అంతకు ముందే అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎవరు ఆ శిష్యులు, ఎవరి ద్వారా ప్రభువు నమ్ముకున్నారు అనేది మనకు తెలియదు. కానీ 19వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వస్తే అక్కడ 12 పురుషులు అన్న మాట మనం చూస్తున్నాం. సో చాలా మంది స్కాలర్స్ చెప్పిన మాట ఏంటంటే ఎఫెస్సి సంఘం అనేది 12 మంది పురుషుల ద్వారా, 12 men of faith, విశ్వాసం కలిగినటువంటి 12 మంది ద్వారా స్థాపించబడి నడిపించబడుతున్నటువంటి సంఘంగా ఆల్రెడీ ఉన్న సంఘము. అంటే డాక్ట్రినల్ గా వాక్య సంబంధంగా అవగాహన లేనటువంటి వారికి పౌలు వెళ్ళి దాన్ని టేకప్ చేసి అద్భుతమైనటువంటి, మనం చూస్తే తర్కించాడు, వాదించాడు, మాట్లాడాడు, ఒప్పించాడు అన్న పదాలు మనకు కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య పౌలు అక్కడ 2 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు. నిన్న మనం చెప్పుకున్నట్టు తెస్సలోనికా సంఘంలో ఎంతకాలం ఉన్నాడు? 2 వారాలు. ఇక్కడ ఈ యొక్క ఎఫెస్సి సంఘాన్ని కట్టడం కొరకు పౌలు 2 సంవత్సరాలు అక్కడ ఉండి వారి దగ్గర దేవుని వాక్యం ప్రకటించి సంఘాన్ని ఆయన స్థిరపరిచినట్లుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎఫెస్సి అనేటువంటి పట్టణము రోమా సామ్రాజ్యానికి రాజధాని, క్యాపిటల్ సిటీ ఆఫ్ రోమన్ ఎంపైర్. ఇది రోమా సామ్రాజ్యంలోనే 3వ పెద్ద పట్టణము అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జనాభా ప్రకారం దాదాపుగా 3,50,000 మంది ప్రజలు. అప్పట్లోనే 3,50,000 మంది ప్రజలు అంటే ఇప్పటితో పోలిస్తే ఒక బొంబాయి లాగానో ఒక కలకత్తా లాగానో అనమాట. ఈ యొక్క ఎఫెస్సి పట్టణము ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే ఆ రోమా సామ్రాజ్యం అంతట్లో, అంతేకాకుండా అప్పటి ప్రపంచ పటములోనే ప్రాముఖ్యమైనటువంటి కట్టడాల్లో కొన్ని కట్టడాలు ఎఫెస్సి పట్టణంలో ఉన్నాయి. అప్పటి 7 వండర్స్ లో ఒక వండర్ అయినటువంటి అర్తిమయి దేవి యొక్క దేవాలయము అప్పటి ఆ ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింతగా ఉండేది. అంతేకాకుండా ఓపెన్ థియేటర్ అని మనకు తెలుసు. పౌలు కూడా ఆ థియేటర్లోకి వెళ్ళి అక్కడ వారితో వాక్యాన్ని వాదించినట్లుగా అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. దాని యొక్క ఆనవాళ్ళు ఇంకా కూడా మనము ఎవరైనా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన వారికి చూడొచ్చు. ఆ ఓపెన్ థియేటర్ ఏదైతే ఉందో అప్పట్లోనే ప్రపంచంలో పెద్ద హాల్గా, లేకపోతే అధునాతనమైనటువంటి హాల్గా అది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఎఫెస్సి పట్టణం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. వెరీ వెల్దీ అండ్ రిచ్ అండ్ కల్చరల్ సెంటర్డ్ సిటీగా ఎఫెస్సి పట్టణం ఉండేది. ఇందాక చెప్పినటువంటి థియేటర్ ఏదైతే ఉందో ఓపెన్ థియేటర్, అది అక్కడ కల్చర్స్, రోమన్ వారి యొక్క కల్చర్, గ్రీక్స్ అలాగే యూదులు వారి కల్చరీ యాక్టివిటీస్ ను ఆ థియేటర్ల వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. సో 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే అపోస్తుల కార్యములలో యూదుల కుట్ర వలన 18వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫెస్సునకు బయలుదేరెను. ఇక్కడ మనము పౌలు ఏ రీతిగా ఎఫెస్సులో ఎంటర్ అయ్యాడో మనం చూస్తా ఉన్నాము. అయితే ఇలా ఇందాక నేను చెప్పినట్లుగా మీరు 18, 19, 20 అధ్యాయాల అపోస్తుల కార్యాలు చూస్తే ఎగ్జాక్ట్లీ పౌలే ఈ సంఘాన్ని స్థాపించాడని మనకు లోక రాయలేదు. కానీ ఆల్రెడీ అల్ప విశ్వాసులు అనొచ్చు, లేక ప్రభువుని తెలుసుకుని వాక్య జ్ఞానం లేనటువంటి వారు అనొచ్చు, ఉన్నారు అక్కడ. ప్రభు పట్ల ఆసక్తి కలిగిన వారు చాలా మంది ఎఫెస్సులో ఉన్నారు. 12 మంది ఎల్డర్స్ చేత వాళ్ళు నడిపించబడుతున్నారు. పౌలు వెళ్ళి 2 సంవత్సరాల నుండి వారికి వాక్యాన్ని బోధించి
అపోల్లోని అలాగే అకుల ప్రిస్కిల్లా అనేటువంటి పేర్లు కూడా మనకు కనిపిస్తాయి. అకుల ప్రిస్కిల్లాలు వారిని స్పిరిచువల్ లీడర్స్ కి అక్కడ పెట్టాడు పౌలు. ప్రియులారా, మనము ఒక్కొక్కడిగా చూస్తున్నప్పుడు హీ కెప్ట్ అకుల ప్రిస్కిల్లా యాజ్ అ చార్జ్ ఆఫ్ ది దట్ చర్చ్. వారిని ఆత్మీయ నాయకులుగా అపోల్లో ప్రిస్కిల్లా 18వ అధ్యాయం ఆఖరి పేర మనం చూసినప్పుడు అకుల ప్రిస్కిల్లాలు కనిపిస్తారు. ఆ తర్వాత విద్వాంసుడును లేఖముల యందు ప్రవీణుడై ఉన్నటువంటి అపోల్లో అనేటువంటి ఒక యూదుడు కనిపిస్తాడు. ఈ ముగ్గురిని ఒక స్పిరిచువల్ లీడర్స్ గా తయారు చేసి పౌలు ఎఫెసీ చర్చ్ లో పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి హీ రిటర్న్ టు ద సిటీ ఆన్ హిస్ థర్డ్ మిషనరీ జర్నీ. అపోల్లోతో కలిసి పౌలు చేసినటువంటి 3వ మిషనరీ యాత్రలో మరలా ఎఫెసు పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్న మనం ఆలోచన చేద్దాం. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, కొందరు ఎవరు అంటే 6వ వచనంలో చూస్తే మనకు అనిపిస్తుంది అక్కడ 12 మంది పురుషులు అన్న మాట రాయబడింది. వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వాళ్ళని అడిగా, వారు పరిశుద్ధాత్మను ఉన్నాన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఇది అంటే వాళ్ళు రక్షణ పొందుకుని ఉండొచ్చు, దేవుని వాక్యం విని ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన కానీ, భక్తిలో లోతైన అనుభవం కానీ, వాక్య జ్ఞానం కానీ లేనటువంటి వారికి ఉన్నారు. అప్పుడు పౌలు చాలా కాలం వారి మధ్యలో ఉండి బాప్టిజం గురించి, భాషల గురించి, రకరకాల విషయాల గురించి వారితో తర్కిస్తూ, చూడండి 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడుటయు ప్రవచించుటయు మొదలుపెట్టిరి. వారు ఇంచుమించు 12 మంది పురుషులు. ఆ తర్వాత చూడండి 8వ వచనం నుంచి, తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యం గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గలిపిన. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గం దూషించినందుకు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురున్న అను పాఠశాల తర్కించు వచ్చెను. చూడండి అక్కడ 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగు జరిగిన. ఎన్ని ఏళ్ళండి? 2 సంవత్సరాల వరకు ఆయన వారి మధ్యలో. ఎందుకు అంటే ప్రియులారా, అప్పుడే అసలు ప్రభువుని తెలియనటువంటి వారికి చెప్పటం వేరు, ప్రభువుని తెలుసుకుని మిడిమిడి జ్ఞానం కలిగిన వారికి చెప్పటం వేరు. ఎఫెసీ సంఘము పౌలు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వారు ఉన్నారు, ప్రభువుని విశ్వసించిన వారు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారంటే వీళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్, వీళ్ళకున్న జ్ఞానము అవగాహన ఎంతో మనం ఆలోచన చేయాలి. అందుకే పౌలు 2 సంవత్సరాలు ఒక పాఠశాల తురన్ను అనేటువంటి ఒక పాఠశాల పెట్టుకుని అక్కడ యూదులందరితో కలిసి అనేక విషయములు బోధిస్తూ, తర్కిస్తూ, వారిని ఒప్పింపచేస్తూ 2 సంవత్సరములు వారి మధ్య గడిపినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు చేసిన పరిచర్యలో ఎఫెస్సులో చేసినంత పరిచర్యను ఎక్కడా కూడా చేయలేదు. ఎట్లా అంటే చూడండి 11వ వచనం. ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడంట ఆయన చేయి తగినటువంటి వారందరూ కూడా బాగు చేయబడ్డారంట. 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరము తగిలిన చేతి గుడ్డైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. పౌలు చేసిన అద్భుతాలు ఇక్కడ మనం విపులంగా చూస్తున్నాం. అతని చెయ్యి తగిలినటువంటి క్లాత్ తీసుకెళ్లి రోగుల మీద పరిచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారంట, దెయ్యాలు వారిలో నుంచి వెళ్ళిపోతున్నాయంట. అంత మిరాకిలస్ గా దేవుడు ఎఫెస్సులో పౌలును వాడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ 19వ అధ్యాయం అంతా కూడా ఏ రీతిగా అర్తెమీదేవి మహాదేవాలయంలో వారికి వ్యతిరేకంగా పౌలు మాట్లాడాడో, వారితో వాదించాడో, ఈ యొక్క విషయం అంతా మనం చూసినప్పుడు పెద్ద డిబేట్ అక్కడ జరుగుద్ది. వాళ్ళందరూ కూడా అర్తెమీదేవి జయము కలుగును గాక అని వాళ్ళు మహారౌద్రముతో నిండుకున్న వారై భయంకరంగా, చూడండి 28వ వచనం. ఎఫెసీలు అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి, పట్టణము బహుగలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తాకును పట్టుకుని దుమ్మిగా నాటకశాలలో చూడబడిరి. నాటకశాల అంటే నేను చెప్పాను కదండి, ఆడిటోరియం, అందులోకి వెళ్ళారంట. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. భయంకరమైనటువంటి గలిబిలి పట్టణంలో జరిగింది. ఎందుకంటే దేవుడు అద్భుతంగా పౌలును వాడుకుంటున్నాడు. ఎఫెసీ సంఘము
జీవము నుండి ఉజ్జీవములకు వచ్చింది, మహిమ నుండి అధిక మహిమకు వచ్చింది. వారికి ఉన్న జ్ఞానము మెచ్యూర్ అవుతున్నప్పుడు ఎఫ్ఎస్సి సంఘములో ఆల్రెడీ ఉన్నటువంటి వరల్డ్ లార్జెస్ట్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కి ప్రాబ్లం వచ్చింది. అర్తిమీదేవి భక్తులైన వారందరూ కూడా ఈ యొక్క పౌలుకు తన యొక్క శిష్యులకు వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు 20వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరిను. దీని ఏమంటారంటే ఎమోషనల్ ఫేర్వెల్ ఆఫ్ పాల్ ఫ్రమ్ ఎఫెసియన్స్. ఎఫ్ఎస్సి పట్నం నుండి ఎఫ్ఎస్సి విశ్వాసులకు వీడ్కోలు చెప్పి పౌలు వెళ్ళిపోతున్నటువంటి సంఘటన మనం చూస్తాం. ప్రియులరా, పౌలు తన మిషనరీ యాత్రలో 2వ మిషనరీ యాత్రలో ఒకసారి వచ్చాడు ఎఫెస్కు. 3వ మిషనరీ యాత్రలో కూడా ఒకసారి వచ్చి అక్కడ వారి యొక్క స్థితి చూసి వారి యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపడి 2 సంవత్సరములు అక్కడ స్టే చేసి ఆ పట్టణం అంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించి అద్భుతమైన చర్చ్ను ఆయన కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఆ చర్చ్కు పునాది వేసింది పౌలు కాకపోయినా సంఘాన్ని కట్టింది మాత్రము పౌలే అన్న విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియులారా, మనం ఆలోచించేయాలి ఎఫెసీ సంఘము ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సంఘాలకు అన్నిటికంటే పోలిస్తే ఏ సంఘాల గురించి చెప్పుకున్నాం? మొట్టమొదటిగా యాంటియోక్ చర్చ్ గురించి చెప్పుకున్నాం, తర్వాత ఫిలిప్పీ సంఘం గురించి చెప్పుకున్నాం, తర్వాత తెస్సలోనికా సంఘం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఎఫెసీ సంఘం గురించి చెప్తున్నాం. ఎఫెసీ సంఘము ఎందుకు ప్రాముఖ్యమైందంటే క్రొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు ఎఫెసీ సంఘానికి రాయబడ్డాయి. అదేంటి పాస్టర్ గారు ఒక పత్రికగా రాయబడిందని మీరు అనుకోవచ్చు, కానీ పౌలు వెళ్ళిపోయిన తర్వాత అపోల్లో అకుల ప్రిస్కిల్లాలను అక్కడ నాయకులుగా పెట్టాడు. వాళ్ళ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత పౌలు చేత రక్షించబడి సేవలో తర్ఫీదు పొందినటువంటి తిమోతిని పౌలు అక్కడ పాస్టర్గా ఆయన అభిషేకించాడు. అంటే తిమోతికి రాసిన 2 పత్రికలు కూడా ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రికలే. అంటే పౌలు రాసిన ఎఫ్ఎస్సి పత్రిక 1, తిమోతికి రాసిన 2 పత్రికలు మొత్తం కలిసి 3. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో 12 సంఘాలకు దూతలు లెటర్స్ రాస్తున్నప్పుడు, అంటే పద్మాస్ దీవిలో యోహాను పరవశుడై 12 సంఘాలను హెచ్చరిస్తూ పత్రికలు రాశాడు కదా, చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాట వినును గాక. వాళ్ళలో మొట్టమొదటి చర్చ ఏది అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏసియా మైనర్లో ఉన్నటువంటి ఎఫెసీ సంఘము. ప్రియులారా, యోహాను పద్మాసు నుండి ప్రకటన గ్రంథం మాత్రమే కాకుండా యోహాను 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, అలాగే ప్రకటన గ్రంథం 4 లెటర్స్ ని ఆయన రాశాడు. ఆ 4 కూడా ఎఫెసీ సంఘం అనేది ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అంటే ఏంటంటే యోహాను రాసిన 4, తిమోతికి రాసిన 2, పౌలు రాసిన పత్రిక 1, అంటే మొత్తము 7 పత్రికలు ఎఫెసీ సంఘానికి క్రొత్త నిబంధనలో రాయబడినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు రాయబడిన సంఘం ఏది అంటే ఎఫెసీ సంఘము. కేవలము పౌలు మాత్రమే కాదు, తిమోతి సంఘ కాపరిగా ఉన్నప్పుడు తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఎఫెసీ సంఘం గురించి జాగ్రత్తగా ఉండి తిమోతి, వాళ్ళు చాలా భయంకరులు, వాళ్ళ యొక్క ఆచారాలు చాలా ఘోరమైనవి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, సెలబ్రిటీ కల్చర్ ఎక్కువ ఉంది అక్కడ అంటే ఎఫెసీ సంఘం గురించి హెచ్చరిస్తూ రాశాడు. ఆ తర్వాత యోహాను కూడా ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశిస్తూనే యోహాను 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అంతేకాకుండా ప్రకటన గ్రంథం కూడా ఎఫెసీ సంఘం గురించి రాసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆల్ టుగెదర్ 7 పత్రికలు ఎఫెసీ సంఘం గురించి రాయబడినట్లుగా చరిత్ర మనకి బోధిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఏమి నేర్చుకోవాలి ఎఫెసీ సంఘం నుంచి అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ సంఘము అద్భుతమైన సంఘం. వాస్తవానికి పౌలు గడిపింది 2 సంవత్సరాలే కానీ క్రొత్త నిబంధనలోనే ఒక పెద్ద సంఘముగా, ఒక మెగా చర్చ్గా ఎఫెసీ సంఘం కట్టబడింది. దానికి కారణం ఏంటి అంటే నాట్ పాల్ ఎట్ ఆల్, పౌలు మాత్రమే కాదు, పౌలుతో పాటు పనిచేసినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అపోల్లో కానివ్వండి, అకుల కానివ్వండి, ప్రిస్కిల్లా కానివ్వండి, ఇందాక చెప్పినటువంటి 12 మంది పురుషులు పౌలు చేతుల నుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి 12 మంది శిష్యులు. ఆ తర్వాత తిమోతి కూడా పౌలు సంఘ కాపరి ద్వారా మాత్రమే కాకుండా సంఘస్థులను దేవుడు వాడుకుని గొప్ప
గొప్ప సంఘాన్ని దేవుడు కట్టించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరి ద్వారానైనా తన పని జరుపుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నాట్ ఓన్లీ పాస్టర్స్ ప్రియులరా. అందుకంటాం కదా, గొర్రెల గొర్రెలు పిల్లలు పెట్టాలా, గొర్రెల కాపరి పిల్లలు పెట్టాలంటే గొర్రెలే పిల్లల్ని పెట్టాలి, కొత్త వారిని తోడుకుని రావాలి. సంఘ వ్యాప్తి కొరకు అందరూ కష్టపడాలి. ఇక్కడ పౌలు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలోని ఒక మెగా చర్చ్గా ఎఫెసు సంఘం కట్టబడిందంటే విశ్వాసుల యొక్క కృషి. వాళ్ళు వాక్యం విన్నారంట. అపొస్తలుల కార్యాలు 18, 19, 20 అధ్యాయాల్లో మనం చూస్తే వాళ్ళు తర్కించారు, బోధించారు, ఒప్పించారు. వారి విశ్వాసాన్ని శ్రమల మధ్యలో కాపాడుకుంటూనే ఆ లార్జ్ సిటీలో క్రీస్తు నామాన్ని ఉన్నతంగా ప్రకటించగలిగారు. అకుల ప్రిస్కిలాల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అపోల్లో అనేటువంటి వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ కలిసి పౌలు లేకపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి సంఘాన్ని వాళ్ళు కట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘాలు కట్టేది కాపరులు మాత్రమే కాదు, సంఘాలు విశ్వాసులు కూడా కట్టాలి. అన్ని ప్రిపేర్ చేస్తారు పాస్టర్ గారు, ఎల్లో చేద్దాం అనేది కాదు ప్రియులరా. సంఘ పరిచర్యలో అందరి పాత్ర ఉండాలి. అందరూ అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 17 నుంచి 38 వరకు మనం చూస్తే పౌలు అలాగే వాళ్ళక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు ఎంత అద్భుతమైన పరిచర్య చేశారో. పౌలంట అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు, మాసిదోనికి వెళుతున్నప్పుడు వాడ ఎక్కించినప్పుడు ఎఫెస్సి పట్టణం అంతా కన్నీరు కార్చిందంట. బైబిల్లో లేదు కానీ కొంతమంది చరిత్రకారులు రాసినటువంటి మాట. అంటే ఆ పట్టణానికి, ఆ సంఘానికి, పౌలుకు అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏర్పడింది. అంతేకాకుండా పౌలు వెళ్ళిపోయాడని చెప్పి ఆ సంఘము కుంటిపడిపోలేదు. దేవుని చేత అభిషేకించబడిన 12 మంది పురుషులు కానివ్వండి, అకుల కానివ్వండి, ప్రిస్కిలాలు కానివ్వండి, అంత అద్భుతమైనటువంటి పరిచర్య వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి ఆధారం ఏంటి అంటే, రెవల్యూషన్లోకి మనం వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు, పద్మాసు దీవుల నుంచి యోహాను భక్తుడు 7 సంఘాలకు రాస్తున్నప్పుడు ఆయన అంటాడు చూడండి. ఆ మాట చదువుకున్న తర్వాత మనం ముగిద్దాం. అద్భుతమైన సంఘం ఇది అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో మొట్టమొదటి చర్చే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఎఫెసులో ఉన్న సంఘమునకు దూతకు ఇలాగూ చెప్పి రాయము, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. క్రియలను, సహనమును, కష్టమును, ఈ 3 పెద్ద ప్రసంగం. కానీ ఎందుకు యోహాను భక్తుడు దేవుని చేత ప్రేరేపించబడి వీళ్ళని ప్రశంసిస్తున్నాడంటే, సంఘ కాపరి లేని టైంలో కూడా వాళ్ళు పని చేశారు. అందుకని ఎఫెషియన్ చర్చ్ ని వర్కింగ్ చర్చ్ అంటారు. అంటే వాళ్ళంతా కష్టపడ్డారు. హల్లెలూయా. ఏమండి, మనము ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్కరిని పట్టుకుంటే, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరిని తీసుకొస్తే ప్రభువులోకి ఎంత మహిమ కదా. ఒక్కొక్కళ్ళం మన చుట్టూ దేవుని ఎరిగి ఉండి నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతో మంది ఉన్నారు. సరైన వాక్య జ్ఞానం లేక, ఆధ్యాత్మిక అనుభవాలు లేక దేవునిలోంచి దూరం అయిపోతున్నారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని మనం పట్టుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధికి వారిని మనం నడిపించాలి. కాబట్టి వర్కింగ్ క్రిస్టియన్స్ గా మనం ఉండాలి. అందుకని ఆఖరి బుక్ అయిన ప్రకటన గ్రంథంలో అంటున్న మాట, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు మాత్రమే కాక తాను అపోస్తులమనియు చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటుమనియు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ కాలంలోనే ఎవరు మంచి ప్రవక్తలో, ఎవరు అబద్ధ ప్రవక్తలో, ఎవరు మంచి అపోస్తుల్లో, ఎవరు అపోస్తులు కారో వాళ్ళు పరీక్షించి కనిపెట్టగలిగారంట. హల్లెలూయా. అంటే దేవుని వాక్యములో పౌలు ద్వారా అంతగా వీళ్ళు పరిణితి చెందారు. అది ప్రియులారా, వాక్యం ప్రకటించే సేవకులు మనం ఉన్నప్పుడు వాక్యాన్ని ఎంత వీలైతే అంత మనము సంపాదించుకోవాలి. వాక్యం దొరకని కాలం రాబోతున్నప్పుడు, వాక్యం కరుమైపోతున్నది. నేను ఆల్రెడీ చెప్పాను, మన ఇండియాలో ఆల్రెడీ బైబిల్ మీద, క్రైస్తవ మీద, క్రీస్తు మీద అబద్ధ ప్రచారం చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు హిందూ ఏజెన్సీస్. దాని అర్థం ఏంటి అంటే, బైబిల్ని కనుమరుగు చేయడానికి, బైబిల్ని
లీగల్ గా అఫీషియల్ గా బ్యాన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు ఇంటర్నల్ గా జరుగుతా ఉన్నాయి. వాక్యం దొరకని కాలం రాబోతున్నప్పుడు, చేతుల్లో బైబిళ్ళు లాగేసుకుని కాల్ చేసే కాలం రాబోతున్నప్పుడు మనకున్న జ్ఞానం మనల్ని ముందుకు నడిపించాలి. నేర్చుకున్న వాక్యం అందుకనే రాసుకోవాలి. ఆ వాక్యాన్ని మరలా మనము మెడిటేట్ చేయాలి. ఏదో చేతులు కట్టుకుని సొఫిస్టికేటెడ్ కూర్చుని వెళ్ళిపోయి బాగా చెప్పారు అనుకోవడం వల్ల మనము స్టెప్స్ కిందకి రాగానే చెప్పిన వాక్యం మర్చిపోతాం. వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఎఫెసీ సంఘంలో ఉన్న అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములు వాళ్ళు బలవంతులుగా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 19, 20 అధ్యాయం చూస్తే పౌలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మల్టిట్యూడ్స్ ఫాలో అయ్యేవాళ్ళంట. సమాజ మందిరంలోనైనా కురన్ను అనేటువంటి పాఠశాలలో కూర్చునైనా వాక్యం చెబుతున్నా, అంటే నేను చెప్తాను కదా చాలాసార్లు, స్కూల్స్ లో చర్చ్ జరగటం అనేది ఇప్పటి నుంచి కదా, అప్పటి నుంచి కూడా ఉంది. సమాజ మందిరంలోనికి పౌలును రానికపోతే ఊరికి బయట ఉన్నటువంటి తురన్ను అనేటువంటి పాఠశాలలో శిష్యులందరినీ తీసుకెళ్లి బైబిల్ క్లాసెస్ పెట్టాడంట పౌలు. అక్కడ కూడా అనేక మంది వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అలాంటి సంఘం కనుకనే ఇన్ని సంఘాలు క్రొత్త నిబంధనలు ఉన్న 7 సంఘాలను దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఎఫెసీ సంఘాన్ని దేవుడు పిక్ చేసుకున్నాడు. చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటువనియు, నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేవనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. నా నామము నిమిత్తం భారము భరించి నీవు అలసిపోలేదని నేనెరుగుదును. ఈ మాట మనల్ని బట్టి ప్రభు ఒకరోజు అనాలండి, మీరు ఎంత ప్రయాసపడ్డా నా నిమిత్తం నీవు అలసిపోలేదు. యు ఆర్ స్టిల్ వర్కింగ్. అలసిపోలేదు మనము. అలాంటి సాక్ష్యం డివైన్ చర్చ్ గా మనం కలిగి ఉండాలి. అలాంటి గొప్ప ప్రశంస ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, సొంత వారి నుండే రకరకాల మాటలు ఎదురవుతున్నా, నా కొరకు భారము భరించుటకు నీవు అలసిపోలేదు అని ఎఫెసీ సంఘం గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఏంటి ఈ సంఘంలోంచి మనం మాట్లాడుకోవాల్సిందంటే 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మార్పవలసి ఉన్నది. హల్లెలూయా. అది వాక్యం బాగానే నేర్చుకున్నారు, పౌలుతో బాగానే తిరిగారు, ఎక్కడ వాక్యం దొరికితే అక్కడికి వెళ్ళి విన్నారు, వాక్యాన్ని డైరీల్లో రాసుకున్నారు. స్కూల్ అయితే స్కూల్, ఆడిటోరియం అయితే ఆడిటోరియం, ఫంక్షన్ హాల్ అయితే ఫంక్షన్ హాల్, చర్చ్ అయితే చర్చ్, ఎక్కడ వాక్యం దొరికితే అక్కడ నేర్చుకున్నారు. వాక్యం సంపాదించుకునేటువంటి క్రమంలో దేవుని మీద వారుకున్నటువంటి ఫస్ట్ లవ్ ని వాళ్ళు కోల్పోయారంట. ఇది దేవుడు వారి మీద మోపుతున్నటువంటి కంప్లైంట్. ఏంటిది అంటే ఇక్కడ మనం 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. గాడా, నాలెడ్జా అంటే వీళ్ళు నాలెడ్జ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దేవుణ్ణి విస్మరించి, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఆసక్తి, దేవుడంటే సమర్పణ, దేవుణ్ణి హత్తుకోవడం, దేవుణ్ణి ఆరాధించడం కంటే కూడా ఇక్కడ ఏంటి ఆ కంప్లైంట్ ఏంటి అంటే, మొదట నా మీద నీకున్న ప్రేమ, యు లాస్ట్ మై ఫస్ట్ లవ్. డియర్ చర్చ్, లేక ఈరోజు జ్ఞానము అని పరుగులు పెడుతున్నటువంటి స్కాలర్స్ కానివ్వండి, డిబేట్లు చేసే వాళ్ళు కానివ్వండి, జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ప్రియులరా. కానీ జ్ఞానానికి కారణభూతుడైన దేవుణ్ణి విస్మరించొద్దు. దేవుడే, దేవుని ప్రేమ, దేవుని గురించిన ఆరాధన, దేవుని గురించిన భక్తి, దేవుని గురించినటువంటి ఆసక్తి మనం ఎప్పుడు కోల్పోతామో, జ్ఞానం మనల్ని జీవింపచేయలేదు. జ్ఞానం మనకెందుకు కూడా అక్కరకు రాదు. దేవుడంటే ఎంత ప్రేమ ఉందో అంతే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అది చాలా మందికి జ్ఞానం సంపాదించుకోవాలి, చాలా బుక్స్ చదువుతారు వాళ్ళు. లాజిక్స్ అంటారు, ఫిలాసఫీ అంటారు, సైకాలజీ అంటారు, థియాలజీ, ఎన్ని శాస్త్రాలు చదువుతారు. కానీ ప్రార్థించే సమయం వారికి ఉండదు, దేవునితో గడిపే సమయం వారికి ఉండదు. ఎఫెసీ సంఘం గురించి నేను చదువుతున్నప్పుడు వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ దిస్ చర్చ్ అని చదువుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక చదివాను, అలాగే తిమోతికి రాసినటువంటి పత్రికలు నేను చదివాను.
యోహాన్ రాసిన 3 పత్రికలు చదివాను. ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ అండి. కానీ ఇక్కడ యోహాన్ చెప్పింది ఏంటి అంటే, జ్ఞానాన్ని సంపాదించుకునే క్రమంలో ఎఫెసీ సంఘము దేవుని మీద ఉన్న ప్రేమను కోల్పోయింది. హల్లెలూయా. అందుకనే ఆరాధన ఎంత ముఖ్యమో జ్ఞానం కూడా అంతే ముఖ్యం. అది పెద్ద పెద్ద ఏవో మర్మాలు చెప్పి ప్రజల్ని అబ్బురపరిచే కంటే కూడా వారి మనస్సులను దేవుని కొరకు గెలవటం, దేవుని మీద ప్రేమను వారిలో నూరిపోయటం, దేవుని కొరకు వారు సమర్పించుకునేటట్లుగా చేయటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. నీవు ఏ స్థితి నుండి పడిపోతాయో అది నీకు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని యొద్ద నుండి తీసివేతును. అయితే నీ నీ ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితు క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ దేవుని సంగములతో చెబుతున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింప నెత్తును. ఎఫెసీ సంఘముతో యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట అదేంటంటే, మొదటి క్రియలు నీవు మరలా చేసి మారు మనసు పొందాలి, లేకపోతే నీ యొద్ద నుండి దీపస్తంభము నేను తీసివేస్తాను. అంటే ఇదొక వార్నింగ్ సంఘానికి. దేవుడు దీపస్తంభాన్ని తీసేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చర్చెస్ ఆడిటోరియంలా మారిపోతాయి, చర్చెస్ యోగా సెంటర్స్ లాగా మారిపోతాయి. అమెరికాలో అదే జరుగుతుంది ఈరోజు. చర్చెస్ రకరకాల టెంపుల్స్ లాగా మారిపోతాయి. అంటే సంఘము దాని యొక్క తేజస్సును కోల్పోతుంది, సంఘము దాని యొక్క గొప్పతనాన్ని కోల్పోతుంది. ఈరోజు అదే కాంటెంపరీ వరల్డ్ లో మనం ఉన్నాం. చర్చెస్ లో శాంటిటీ కంటే కూడా హడావుడి ఎక్కువైపోతుంది. చర్చెస్ లో దైవ సంబంధమైన ఆరాధనల కంటే కూడా కుటుంబ సంబంధమైనటువంటి పొగడ్తలు, హైరార్కిజం ఎక్కువైపోయింది. సో దాన్ని బట్టి దాని అర్థం ఏంటి అంటే, దేవుడు లేనటువంటి సంఘాలు, గాడ్లెస్ చర్చెస్ ఎక్కువైపోతున్నాయి. డిమోషన్ ఆఫ్ గాడ్ అనేది ఎక్కువైపోతుంది. ఈరోజు ఈ ఎఫెసీ సంఘంలోంచి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దేవుని సంఘములో దేవుడు ఖచ్చితంగా ఉండాలి. అది పెద్ద సంఘమైనా లేక జ్ఞానం లేని సంఘమైనా దేవుడు ఉంటే చాలు, ఆ సంఘము దేవుని దృష్టిలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నికోలాయితు క్రియలు నీవు ద్వేషించుతివి. ఎవరు నికోలాయితు అంటే, నికోలాయి అనేటువంటి వాడు మనిషే కాదు అసలు. నికోలాయిన్సెన్స్ అనేది ఒక వాదన. అంటే ఆ తర్వాత పెర్గముతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అంటాడు కదా. తర్వాత ఆ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు కూడా 15వ వచనంలో, అటువలనే నికోలాయిత బాధను అనుసరించి వారు నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. నికోలాయితు అంటే అది ఏంటి అంటే, నికోలాయితు అనేవాడు వ్యక్తి కాదు, అదొక వాదన లేకపోతే బోధ. ఏంటి అంటే, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. జారత్వం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, పాపం చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. వాస్తవానికి నికోలాయితు అనేటువంటి బోధ కూడా అపోస్తలులో నుంచే పుట్టింది. ఇది ఒక రాంగ్ డాక్ట్రిన్ అని మనం చెప్పుకోవాలి. నేను ప్రకటన గ్రంథం గురించి బోధిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా, బిలాం అంటే ఎవరు, నికోలాయిత్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ వరకు ఉంది, దీని వాదనకు ఫుల్ స్టాప్ ఏంటి, నేను చాలా విషయాలు బోధిస్తూ వచ్చాను. సో నికోలాయిత్ అనేటువంటిది ఏంటి అంటే, పాపాన్ని పాపంగా పరిగణించినటువంటి వ్యక్తులు. ఏం కాదులే, దేవుని కృపొందులే, దేవుని కృపొందు గనక పాపం చేయొచ్చు, దేవుని కృపొందు గనక చేయకూడనివి చేయొచ్చు, దేవుడు క్షమిస్తాడు గనక నువ్వేవైనా చేయొచ్చు, మరలా వచ్చి పాదిరి గారి చెవిలో ఒప్పుకోవచ్చు. ఇది నికోలాయితు బోధ. కాబట్టి అలాంటి వారిని ద్వేషించున్నావు అని ఎఫెసీ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ ఎఫెసీ సంఘంలోంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఏంటి అంటే, కేవలం సంఘ కాపరి మాత్రమే కాదు, మనందరం కూడా పని చేయాలి, సంఘాన్ని కట్టాలి. సంఘ పనిలో, సంఘ పరిచర్యలో, సంఘాన్ని వృద్ధి చేసే పనిలో ఆ యొక్క అకుల, ప్రిస్కిల్లా, అపోల్లో, తిమోతి వీళ్ళందరూ ఎలా పని చేశారో అలా మనం పని చేయగలగాలి. ఎఫెసీ లాంటి ఒక మెగా చర్చ్ ను, పెద్ద సంఘాన్ని కట్టడంలో మనందరం చేయాలి. అలాగే రెవల్యూషన్ లోకి వచ్చినప్పుడు వారికి పరీక్షించే గుణం ఉంది, భారమును భరించే గుణం ఉంది.
అలసిపోకుండా దేవుని కొరకు కష్టపడే గుణం ఉంది. ఖచ్చితంగా ఈ పాయింట్స్ మనం తీసుకోవాలి. ఈ లక్షణాలు కలిగిన సంఘంగా మనం ఈరోజు ఉండాలి. కానీ వాళ్ళు ఫస్ట్ లవ్ ని కోల్పోయారు. నేను చెప్తా ఉంటాను కదా, హడావుడి మధ్యలో ఏది ఏది ఎసెన్సో లేక ఏది మేజర్ థింగో దాన్ని మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. మేబీ అరౌండ్ ద చర్చ్, అరౌండ్ క్రైస్ట్ చాలా విషయాలు మనం చేయొచ్చు. సోషల్ వర్క్ చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, ఆరాధనలు చేస్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, కార్యక్రమాలు చేస్తాం. కానీ దేవుణ్ణి మిస్ అవ్వద్దు, దేవుని మీద ఉన్న ప్రేమను మిస్ అవ్వద్దు. చర్చ్, ఇఫ్ వి లాస్ట్ అవర్ ఫస్ట్ లవ్ ఫర్ గాడ్, మనము పడిపోయిన వారితో సమానము. కాబట్టి అంటున్నాడు, నీవు పడిపోయావని నీవు గ్రహించి లేచి మారు మనసు పొందుము అంటా ఉన్నాడు. మారు మనసు పొందకపోతే దీపస్తంభం ఇద్దరు తీసివేస్తాను. నీవు బతుకున్నాగా నిర్జీవంగా బ్రతుకుతావు, జీవం లేని సంఘంగా నీవు ఉంటావు. నికోలాయిని ద్వేషించావు కదా, నీకు పరదేశంలో జీవ వృక్ష ఫలము భుజించేటువంటి వరాన్ని నేను నీకు ఇస్తాను. దైవజనాంగమా, దేవుని సంఘంగా కట్టబడుతున్న మనందరం కూడా ఎఫెసు సంఘాన్ని పోలిన వారంగా మనం ఉండాలి. ఎఫెసు సంఘంతో దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాలు మనం గ్రహించిన వారమై, డు నాట్ లూజ్ అవర్ లవ్ ఫర్ గాడ్. దేవుని మీద, దీని అర్థం ఏంటి అంటే అండి, మొదట్లో బాప్టిస్ట్ తీసుకున్నప్పుడు దేవుని కోసం చచ్చిపోతాం. కానీ కాలం గడుస్తున్న కొలది, పరిస్థితులు మారుతున్న కొలది, ఆ లవ్, దేవుని మీద ఉన్న ప్రేమ పిల్లల మీదకో, డబ్బు సంపాదన మీదకో, గృహం మీదకో, భర్త మీదకో, భార్య మీదకో, ఉద్యోగం మీదకో మారిపోతుంది మనకి. సో లవ్, ప్రేమించే విషయంలో గాడ్ని ఏది రిప్లేస్ చేసినా, యోహాన్ అందుకని రాశాడు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యు లవ్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ బి విత్ ఇన్ ఇట్. లోకమునైనను లోకములో ఉన్నదేనైనను మీరు ప్రేమించకుడి. ప్రేమిస్తే తండ్రి ప్రేమ దాని మీద ఉండదంతే. ఇది చాలా ప్రాముఖ్యం. గాడ్ రిక్వైర్స్ అవర్ ఫస్ట్ లవ్. దేవుని పిల్లలుగా, మన కోసం రక్తం కార్చిన ప్రాణప్రియుడిగా ప్రభు మన దగ్గర నుంచి అడుగుతుంది, పిల్లల మీద కొంత పెట్టి, భర్త మీద కొంత పెట్టి, భార్య మీద కొంత పెట్టి, డబ్బు సంపాదన మీద కొంత పెట్టి, మిగిలిపోయిన కొద్ది ప్రేమను కాదు, మొదటి ప్రేమను దేవుడు అడుగుతూ ఉన్నాడు. సో లవ్ గాడ్ ఫస్ట్. లవింగ్ గాడ్ మస్ట్ బి ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని ప్రేమించడం అనేది మన జీవితాల్లో మొదటి ప్రాధాన్యత. ప్రియులరా, ఏ కుటుంబాల్లో దేవుణ్ణి ప్రేమించడం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుంటారో, మరలా చెప్తున్నాను, దేవుణ్ణి యజమానుడిగా పెట్టుకుంటారో ఆ కుటుంబాలు దీవించబడుతూనే ఉంటాయి. తరతరాలకు దీవెనకరముగా, ఆశీర్వదకరంగా మారుతూనే ఉంటారు. కొంతమంది పిల్లలంటే ప్రేమ, తప్పులేదు. భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు ప్రేమ, తప్పులేదు. ఆస్తిపాస్తులంటే ప్రేమ, తప్పే. ఉద్యోగం అంటే ప్రేమ, తప్పులేదు. కానీ మన మొదటి ప్రాధాన్యత మాత్రం దేవునికి. అందుకని ఎఫెసు సంఘం అంతా బానే ఉంది, కష్టపడ్డారు, ఉపద్రవాల మధ్యలో కూడా ప్రభు దగ్గరికి వచ్చారు, సంఘాన్ని కట్టుకున్నారు. అలాంటి ఒక లార్జ్ సిటీలో ఒక మంచి సంఘం కట్టబడింది. కానీ దేవుని ప్రేమ. నేను అదే అంటాను, అపొస్తలుల కార్యాలు 18, 19, 20 అధ్యాయాలు చూస్తున్నప్పుడు పౌలు వెంట తిరిగారు. అక్కడ అపోలో గురించి కూడా రాయబడింది, విద్వాంసుడు, దేవుని లేఖనందు ప్రవీణుడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎక్కడ యాక్సెసిబిలిటీ ఉన్న అక్కడికి వెళ్ళి వాక్యం విన్నారు. కానీ దేవుని మీద ప్రేమను కోల్పోయారు. ఈ విషయాల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉందామండి. దేవుని మీద ప్రేమను కోల్పోతే మనం ఏది సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా అది మనకు నిలవదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన వారమై జ్ఞానాన్ని సంపాదించుకుందాం, వాక్యములు ఎదుగుదాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళదాం. ఏమండి, దేవుణ్ణి ప్రేమించడం అనేది ఒక సీక్రెట్. యు ఫస్ట్ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దాని తర్వాత ఏంటి అంటే అందరి ప్రేమలు మనకు దక్కుతాయి. అది దేవుణ్ణి ప్రేమించడం మన మొదటి ప్రాధాన్యత అయితే, ఇంట్లో అందరి మధ్య ప్రేమలు బాగానే ఉంటాయి, అందరి మధ్యలో ఇష్టాలు బాగానే ఉంటాయి, అందరూ బాగుంటారు. కుటుంబాలు బాగుండాలంటే కుటుంబాలు మొదట దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం.